హలో అండి. నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎంఎల్ కిచెన్. నేను మీ లలిత. ఈరోజు వీడియోలో గోదావరి స్పెషల్ మున్నేరు చేప కూర చూపిస్తున్నాను. చేపల్లో చాలా రకాలు ఉంటాయి కదా, అందులో ఒకటి ఈ మున్నేరు పరుగు. ఈ కర్రీ నార్మల్ ఫిష్ కర్రీ కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ అయితే కూడా చాలా బాగుంటుంది. ఇవి ఎక్కువగా దొరకవు, సీజన్ టైంలోనే ఇవి వస్తూ ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా ఈ సింపుల్ ప్రాసెస్లో కర్రీని ఎలా చేసేయాలో చూసేద్దాం. నేను అయితే ఈ కూర కోసం 50 గ్రామ్స్ వరకు ఈ చేపలు తీసుకున్నాను. నేను తీసుకున్న ఈ క్వాంటిటీకి అయితే ఈజీగా 4 to 5 మెంబర్స్కి ఈ కర్రీ సరిపోతుంది. వీటిని ఇలా మరి ఎక్కువ కాకుండా సాఫ్ట్గా డీల్ చేస్తూ పైన ఉన్న పులుసు మొత్తాన్ని క్లీన్ చేసుకోవాలి. మరి ఎక్కువగా పుష్ చేయకుండా ఇట్లా జస్ట్ లైట్గా క్లీన్ చేసుకోండి. ఈ విధంగా మనం తీసుకున్న చేపలన్నింటినీ క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ పైన ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక పొట్టు తీసి పెట్టుకున్న 15 వెల్లుల్లి రెమ్మల్ని వేసుకోండి. వీటిని మరీ ఎక్కువ కాకుండా జస్ట్ లైట్గా ఫ్రై చేసుకోండి. ఇలా చిన్న చేపల్లోకి గార్లిక్ వేస్తే కర్రీ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. దీనిలోని 1 కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లి ముక్కలను కూడా యాడ్ చేసుకోండి. వీటిని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లి ముక్కలు లైట్గా వేగాక పొడవుగా చీలిన 2 పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. దీనిలోనే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని దీనిని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే 1.5 టీ స్పూన్ గ్రైండ్ చేసిన గసగసాల పేస్ట్ని కూడా వేసుకోండి. దీనిని కూడా బాగా ఫ్రై చేసుకుని 3 టీ స్పూన్స్ కారం, రుచికి తగినంత ఉప్పు, 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని ఈ ఉప్పు కారాన్ని బాగా మిక్స్ చేసుకుని మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న చేపల్ని వేసుకోవాలి. వీటిని మరీ ఎక్కువగా కలపకుండా ఉప్పు కారం పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకుని ఇందులోనే 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. కర్రీ మొత్తాన్ని ఇలా ఒకసారి బాగా కలుపుకుని దీనిలో 1.5 టీ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకోవాలి. కర్రీ మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు ఉడకనివ్వండి. హై ఫ్లేమ్లోనే కుక్ చేయాలి. లో ఫ్లేమ్లో అయితే ఈ చేపలు ముక్కలుగా అయిపోతాయి. కర్రీ ఇలా మరి వాటరీగా కాకుండా కొంచెం గ్రేవీలా అయ్యే వరకు కుక్ చేసుకోండి. ఈ విధంగా బాగా కుక్ అయినాక స్టవ్ని టర్న్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. అంతేనండి, గోదావరి స్పెషల్ ఎంతో రుచిగా ఉండే మున్నేరు పరుగు కూర రెడీ. పెద్ద చేపల కంటే చిన్న చేపల్లోనే పోషకాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అప్పుడప్పుడు ఇలాంటి చేపలను కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.